చిన్నపిల్లల్లో డయపర్తో కప్పబడి ఉన్న ప్రదేశంలో ఎన్నో రోగాలు దాగుంటాయనే విషయం మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాట్రిక్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. చిన్నపిల్లల్లో డయపర్తో కప్పబడి ఉన్న ప్రదేశంలో ఎన్నో రోగాలు దాగుంటాయి. వీటన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇవి సొసైటీలో చాలా కామన్. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఓపీడీలో ఒకటో రెండో చూస్తూనే ఉంటాం. మరి వీటిని డయాగ్నోస్ చేయడానికి పెద్ద పెద్ద టెస్ట్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డైపర్ ఓపెన్ చేసి క్షుణ్ణంగా ఒకసారి పరిశీలిస్తే ఆటోమేటిక్గా మన డయాగ్నోసిస్ అర్థమైపోతుంది. మరి వీటన్నిటికీ మంచి ట్రీట్మెంట్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 95 to 98% వ్యాధులకి మనం సర్జికల్ ట్రీట్మెంట్ చేసి కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఒకటో రెండు వ్యాధులకి కంప్లీట్గా క్యూర్ చేయకపోయినా మంచి ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు. మరి ఏంటి ప్రాబ్లం ఏంటంటే వీటన్నిటిని ఒక పర్టికులర్ టైంలో మనం రికగ్నైజ్ చేసి ఒక పర్టికులర్ టైంలో ఆపరేట్ చేయాలి. అలా చేస్తేనే మంచి ఫలితం ఇవ్వగలం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది ఈ ఇబ్బందులు ఉన్నా చాలా లేట్గా వస్తున్నాం. ఆపరేషన్ చేస్తున్నాం కానీ ఫలితాలు అంత గొప్పగా ఉండకపోవచ్చు. అందుకే ఈ చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్. చెడ్డీ అంటే డైపర్తో కప్పబడి ఉన్న ఏరియా, డైపర్ కావచ్చు, చెడ్డీ కావచ్చు. మరి బడ్డీ అంటే ఎవరు? బడ్డీ అంటే తల్లిదండ్రులు కావచ్చు, అమ్మమ్మ తాతయ్యలు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదా ఒక పీడియాట్రిషియన్ కావచ్చు, ఒక పీడియాట్రిక్ సర్జన్ కావచ్చు, లేదా ఒక ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు. మరి తల్లిదండ్రులు, అమ్మాయి తాతలు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలంటే స్నానం చేయించేటప్పుడు ఒకసారి ఈ డైపర్ ఏరియాని చూసి అక్కడ ఏదైనా అనుమానంగా ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించగలరు. సపోజ్ మాకేం తెలియదండి, మాకు ఎలా తెలుస్తుంది అనుకునే వాళ్ళు పిల్లాడిని ఎప్పుడన్నా వ్యాక్సినేషన్ కోసమో, దగ్గు జలుబు వీటి కోసమో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒకసారి డాక్టర్ గారిని సార్ ఇక్కడ ఈ డైపర్ ఏరియాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో ఒకసారి చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేయగలరు. మరి డాక్టర్ గారు నా పాత్ర ఏంటి? నేను కానీ పీడియాట్రిషియన్ కానీ నా తోటి డాక్టర్స్ కానీ ఎప్పుడన్నా పిల్లలు ఏదైనా ఇబ్బందితో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఇబ్బంది చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక్కసారి డైపర్ ఓపెన్ చేసి అందులో ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో చూసి నోట్ చేయడం బెటర్. ఇలా చేయడం వల్ల ఈ వ్యాధుల్ని మనం అర్లీగా గుర్తించి అర్లీగా ట్రీట్మెంట్ చేసి మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఇదే నా చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ యొక్క ధ్యేయం.